బ్రహ్మోత్సవం, సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్స్ తో కాజల్ కెరీర్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఏ సినిమాలు లేని పరిస్థితుల్లో రాక ఓ మూవీ ఆఫర్ వచ్చిందట. ఛాన్సులు లేవు కదా అని ఒప్పుకుంటే సెట్స్ లో నిజంగానే ఆ మూవీ హీరో కాజల్ తో అసభ్యకరంగా ప్రవర్తించాడట. షూటింగ్ లో ఆ హీరో కాజల్ నడుం పట్టుకునే సీన్ అట. అయితే ఆ హీరో కావాలని గట్టిగా నిజంగా కాజల్ నడుం పట్టుకున్నాడట. దీంతో కాజల్ కోపడడంతో హీరోకి కాజల్ కి మధ్య ఆర్గ్యుమెంట్ అయిందట. నీకు సినిమాలు లేవు, మూసుకొని చేయకపోతే ఉన్న ఒక్క ఛాన్సు పోద్ది అని డైరెక్టర్ అన్నాడట. దీంతో కాజల్ ఏం అనలేక చచ్చినట్టు ఆ హీరోని భరించి సినిమా కంప్లీట్ చేసిందట. ఆఫర్స్ లేక మళ్ళీ అదే హీరోతో సినిమాకి కమిట్ అయిందట కాజల్. అడ్వాన్స్ కూడా తీసుకుందట. అయితే ఈలోపు చిరుతో ఖైదీ నెంబర్ 150 మూవీ ఛాన్స్ రావడం, ఆ మూవీ సక్సెస్ అవడంతో కాజల్ కి డిమాండ్ పెరిగింది. దీంతో ధైర్యం చేసి ఆ మూవీకి తీసుకున్న అడ్వాన్స్ తిరిగిచ్చేసి ఆ హీరోకి ప్యాకప్ అని చెప్పేసి వచ్చేసిందని సన్నిహిత వర్గాల సమాచారం. ఇంతకీ ఎవరా హీరో అని ఆరా తీస్తే పరిశోధనల్లో కోలీవుడ్ హీరో జీవా, బాలీవుడ్ హీరో రణదీప్ హూడా పేర్లు బయటపడ్డాయి. ఎందుకంటే కాజల్ బ్రహ్మోత్సవం, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాల తర్వాత ఖైదీ నెంబర్ 150కి ముందు హీరోయిన్ గా చేసిన సినిమాలు ఉన్నాయంటే అది వీళ్లతో చేసినవే. వాటిలో జీవాతో కావలై వేండం, తెలుగులో ఎంతవరకు ఈ ప్రేమ, రణదీప్ హూడాతో దో లబ్జోన్ కి కహాని. మరి ఈ ఇద్దరిలో కాజల్ నడుం పట్టుకున్న హీరో ఎవరో?